హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చాలా మందికి రకరకాల కంప్లైంట్స్ అయితే ఉంటాయి. లైక్ స్టూడెంట్కి సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా రియల్ లైఫ్ సినారియోలో ఎక్స్ప్లెయిన్ చేయరని, బట్టి చదువులని రకరకాలుగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఓకే, వీటితో పాటు ప్రొఫెషనలిజం కాన్సెప్ట్ని చైల్డ్హుడ్ నుంచి అలవాటు చేయడం చాలా క్రూషియల్. ప్రొఫెషనలిజం అంటే నా దృష్టిలో పొలైట్ బిహేవియర్, పంక్చువాలిటీ ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పాయింట్ వైజ్ డిస్కస్ చేద్దాం. ముందుగా నెంబర్ వన్, బీయింగ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్. ఇది చాలా మంది చెప్పే విషయమే. మనలో చాలా మంది ఎదుటివారు మన గురించి చేసే కామెంట్స్ కి ఆర్ సిచ్యువేషన్స్ కి ఈజీగా రియాక్ట్ అవుతాం. ఎమోషన్స్ అనేవి మన మైండ్ ని కంట్రోల్ చేసే పవర్ ని తగ్గిస్తుంది. అలాగే ఎదుటివారి కంట్రోల్లోకి ఈజీగా వెళ్ళిపోతాం. సో వీలైనంత వరకు స్టాయిక్ గా న్యూట్రల్ మైండ్ సెట్ తో ఉండడం మంచిది. నెక్స్ట్ నెంబర్ టూ, కీప్ లెర్నింగ్ అండ్ అప్గ్రేడింగ్ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో లెర్నింగ్ అనే కాన్సెప్ట్ చైల్డ్హుడ్ నుంచి మోస్ట్లీ బుకిష్గా లేదంటే అకాడమిక్స్లో టాప్ స్కోర్ రావడానికి మాత్రమే యూజ్ అవుతాయి. కానీ వన్స్ మనం జాబ్లో ఎంటర్ అయ్యాక సిచ్యువేషన్ మోస్ట్లీ వేరేగా ఉంటుంది. అంటే నా ఉద్దేశం, స్టూడెంట్ జస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న స్కాలర్లా కాకుండా ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్న ఒక ఎక్స్పర్ట్లా తయారవ్వాలి. దీనికోసం థియరీ బుక్స్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం ఆర్ కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ప్రాక్టికల్ వర్కింగ్ స్కిల్స్కి కూడా యూజ్ అవుతుంది. నెంబర్ త్రీ, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఓన్లీ స్టేజ్ మీద స్పీచెస్, సెమినార్స్ ఇవి మాత్రమే కాదు, ప్రాపర్ లిజనింగ్ అండ్ ఎక్కడ కామ్గా ఉండాలో తెలిసి ఉండడం కూడా. జనరల్గా టీమ్ మీటింగ్స్లో ప్రాజెక్ట్ మేనేజర్స్ ఆర్ టీమ్ లీడ్స్ చెప్పేది ఏంటంటే, కమ్యూనికేషన్ టీంలో ఎవరో ఒకరి దగ్గర ఫెయిల్ అయినా కూడా ఓవరాల్ టీం ఫెయిల్ అయినట్టే అని. ఫర్ ఎగ్జాంపుల్, ప్లేయింగ్ కార్డ్స్తో కట్టే హౌస్లో నుంచి ఒక్క కార్డ్ తీసినా హోల్ స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోతుంది. సో టీమ్ నెట్వర్క్లో స్ట్రాంగ్గా మన రోల్ ఉండడం చాలా క్రూషియల్. తర్వాత నెంబర్ ఫోర్, బీ ప్రిసైజ్ అండ్ యాక్యురేట్ ఇన్ టాకింగ్. ఇది థర్డ్ పాయింట్కి సబ్ పాయింట్ లాంటిది అనుకోవచ్చు. ప్రాజెక్ట్ టీంలో మనం ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ప్రాజెక్ట్ ఆర్ వర్క్కి రిలేటెడ్గా కాకుండా అన్నెసెసరీ డైవర్షన్స్తో టైం వేస్ట్ చేస్తే మన మీద రెస్పెక్ట్ పోతుంది. సో వీలైనంత వరకు ఆన్ పాయింట్ స్టిక్ అయ్యి సెన్సిబుల్ డిస్కషన్స్ చేయగలిగేలా ఉండాలి. నెంబర్ ఫైవ్, డోంట్ బ్లైండ్లీ ఫాలో యువర్ బాస్ ఆర్ కస్టమర్ ఇన్స్ట్రక్షన్స్. నిజానికి మన బాస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్కి, కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్కి లాయల్గా కట్టుబడి ఉండడం మంచి విషయమే. బట్ ఒక్కోసారి వాళ్ళ కమాండ్స్ని బ్లైండ్గా ఫాలో అయ్యే వాళ్ళకంటే మనం వర్క్ ఇంప్రూవ్మెంట్కి ఇచ్చే సజెషన్స్ వాళ్ళకి మోర్ ఇంప్రెసివ్గా ఉండే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఢీ సినిమాలో హీరో వాళ్ళ బాస్ ఇచ్చిన టాస్క్ని కాదని తన దగ్గర ఉన్న ఐడియాని సజెస్ట్ చేసి బాస్ దగ్గర ఇంప్రెషన్ కొడతాడు. సో ఫాలో అవ్వచ్చు, కానీ గుడ్డిగా ఫాలో అవ్వకుండా మన థాట్ ప్రాసెస్ని కూడా వర్క్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం మంచిది. నెంబర్ సిక్స్, అవాయిడ్ లేజీనెస్ అండ్ డిస్ట్రాక్షన్స్. చాలా మందికి మనలో అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు లేజీగా ఉన్నామని. దీనికి రూట్ కాజ్ బేసిక్గా హ్యూమన్ బీయింగ్స్కి ఉండే టెంప్టేషన్స్. ఈ టెంప్టేషన్స్ ఒక అడిక్షన్గా, అడిక్షన్ ఒక టైర్డ్నెస్గా, టైర్డ్నెస్ ఒక లేజినెస్గా, అండ్ ఫైనల్గా లేజినెస్ ఒక డిస్ట్రాక్షన్లా మారుతుంది. లేజినెస్ మనం ఈజీగా చేయగలిగే పనుల్ని కూడా చాలా హార్డ్గా మారుస్తుంది. సో రిలాక్సేషన్ కోసం టెంప్టేషన్స్ ఆర్ క్రేవింగ్స్ కాకుండా స్పోర్ట్స్, రైటింగ్ ఆర్ చెస్ లాంటి మైండ్ గేమ్స్ని అలవాటు చేసుకోవడం మంచిది. మన ఛానల్లో చెస్ మీద ఒక వీడియో కూడా చేశాను, చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ ఫైనల్గా నెంబర్ సెవెన్, లెర్న్ సంథింగ్ బెస్ట్ ఇన్ యువర్ కొలీగ్స్. యాక్చువల్గా మనం వర్క్ చేసే ప్లేస్లో కొంతమంది వాళ్ళ కొలీగ్స్ గురించి అన్నెసెసరీగా నెగిటివ్స్ మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే గాసిప్స్ అనుకోవచ్చు. దీని గురించి జీనియస్ ఇండియన్ ఫిలాసఫర్ చాణక్యుడు కూడా ఒక మాట అన్నాడు: వేరే వాళ్ళ గురించి వెనకాల చెడుగా మాట్లాడే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు మీ గురించి కూడా వెనకాల చెడుగా మాట్లాడే అవకాశం ఉంది అని. సో ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు, కాబట్టి వీలైనంత వరకు వేరే వాళ్ళలో బెస్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఫైనల్గా ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఒక ప్రొఫెషనల్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. సో మన పండుగడు చెప్పినట్టు కమిట్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఈ ప్రొఫెషనల్ క్వాలిటీస్ అన్నీ కూడా మన ప్రొఫెషనల్ లైఫ్లోనే కాకుండా పర్సనల్ లైఫ్లో కూడా మన మీద రెస్పెక్ట్ పెరిగేలా చేస్తాయి. అలాగే మనల్ని ఒక ఐకానిక్ పర్సనాలిటీ లాగా మారుస్తాయి. సో దీనికి మీరేమంటారు? ఒక ప్రొఫెషనల్గా ఎదగటానికి ఇంకా ఏమేమి క్వాలిటీస్ ఉండొచ్చు అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం శరత్ కొడాలి యూనివర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.